హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పాలన మొదలైంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 5 ఫైళ్లపైన సంతకాలు చేశారు. మెగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అధికారంలోకి రాగానే మొదటి 2 సంతకాలు చేస్తామని చెప్పిన చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగానే తొలి 2 సంతకాలు ఆ ఫైళ్ల మీదే చేశారు. అలాగే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు, సామాజిక పెన్షన్ల పెంపు, నైపుణ్య గణనాలపై మరో 3 సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలోని మహిళలు కూడా ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం నుంచి తీపి కబురు వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మహిళలు కూడా ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి మొదలవుతుందనే దానిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ మంత్రిగా నియమితులైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తొలిసారిగా ఉమ్మడి కడప జిల్లాకు వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మహిళలకు ఫ్రీ జర్నీపై కీలక వివరాలు వెల్లడించారు. పక్కనున్న రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించగానే ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీని ద్వారా తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన చేపట్టారు. అయితే వారి నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేలా ఈ పథకాన్ని అమలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. రవాణా శాఖ మంత్రిగా ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో ఎక్కడా చంద్రబాబుకు చెడ్డ పేరు రాకుండా ఈ 5 సంవత్సరాలు పనిచేస్తానని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ విధానాలను పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తామని చెప్పారు. అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.